బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రాదులు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎటువంటి హాయిన భూలోక నగరం లోపల ఎప్పటికిప్పటికైనా ఊరేళ్ళ రాజు ఉత్తముడైనట్టుండే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారట. ప్రజలు లేకుంటే ప్రభువు లేడు, ప్రభువు లేకపోతే ప్రజలు లేరయ్యా. పెద్దలు ఏమన్నారు? క్షేత్రానికి విత్తనం పెట్టాలి, పాత్రకి దానం వేయాలి, ఓత్రం తెలుసుకొని పిల్లలు తెచ్చుకోవాలన్నారు. మా తాతల ముత్తాతల మిత్రుల మీద మోహుని రాజ్యాన్ని పరిపాలన చేసిండ్రు. వాళ్ళు చనిపోయిన వల్ల ఎంబడే కన్న వేయిందా మనిషి అయిపోయినప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిండా నూరేళ్ళ ఆయుష్ ఉంటే ఉంటుంది, లేకపోతే నడు మంత్రాలు పోతే పోతుంది. నూరేళ్ళ ఆయుష్ లేపరా వెయ్యేళ్ళ కీర్తి సంపాదించుకోవాలి. దానం చెడు పదార్థం అందు ధర్మం చెడు పదార్థం అన్నారు. ఎండి పోసి బంగారం పోసి దానమంతరా సన్యాసులు వస్తున్నారు. రాళ్ళంటే ధార తీసుకొని రాజుకు చేయి కొట్టుకుంటూ పోతున్నారు. రాజు రాజ్య పరిపాలన చేస్తుంటే నెలకు 4 కుంభవర్షాలు పడుతున్నాయి. ధర్మదేవత పక్కని బాయే హలుగు వాళ్ళు నడుతున్న రాజ్యం లోపల హంగలు అన్నోడు లేడు, తూపలు అన్నోడు లేడు. అందరూ సుందరమైన ఉద్యానవనములతోటి సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది. నా తల్లుగారు పరమాత్మనంతటి వాని రాజ్యం లోపల చేసిన వాడు ఎవడు లేడయ్యా. రాజు సంగతి రాజ్యం మీద ఉండదు గాని రాజు ఒక్క భార్య రాజు ఒక్క భార్య అప్పటికిప్పటికైనా ఎవరు చేసేదానం వారు వచ్చినాడు వాళ్ళ ఎంబడి పోతున్నాడట. భర్త దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. అయ్యా అతను చనిపోయినాడు పుణ్యలోక
అని భర్త ఒక చేత దానం చేస్తుంటే 2 చేతుల దానాలు మొదలు పెట్టింది శకుంతలదేవి. తోడులు పెట్టిస్తున్నది, మంచి బాయిలు తోడిస్తున్నాడు, కనుకున్న సత్రాలు కట్టిస్తున్నది, పాలు తాగే పసిపిల్ల కళ్ళుంటే పాడి పనులను దారు చేసినాని ఆయన కన్న తల్లి నాడు మాత్రమైన అంతాపురం లోపల ఉండదు. ఇప్పటికైనా ఆడవారికి పుణ్యం కొద్ది, పురుషుడు దానం కొద్ది, పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నారు. ఆయన ఏ ఆడపిల్లకి కానీ అమ్మగారింటి కాడ అన్నదమ్ములు ఆ యొక్క గుణవంతులు మంచోళ్ళు అయినటువంటి ఆ బిడ్డకు నాడు అత్తగారింటి కాడ బలం ఉంటుందట. చేసుకున్న వాడు పీక దాకా అయిన వాళ్ళు ఒక దెబ్బ కొట్టిండు అనుకో, సాధారణంగా ఆధార్ కార్డు పట్టుకుని అమ్మగారింటికి పోతుంది. 4 రోజులైన వారు వాడు 8 రోజులు ఆడుకోవాలని వాడు పోతాడు. అడిగాక బాంబాలు సాలాలకు దొరకపోతారు, పక్క పీక దాకా తాగించిన వాళ్ళు 50 రోజులు దొరకపోయి ఒక్కొక్కడు మళ్ళీ అది కథ పెద్దని కొట్టుడు. ఆడబిడ్డలకు అన్నదమ్ములు ఉంటే ఆయన నా బిడ్డకు బలం వేరే ఉంటది. కొద్ది పురుషుడు దానం కొద్ది, పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నాడు ఆయన. ఆడవారికి నాయన పూర్వజన్మ సుకృత బలాన పుణ్యం కొద్ది, పురుషుడు ఆట దానం కొద్ది, పిల్లల ఆట. ఆడవారి ఈ జన్మ లోపల చేసుకున్న దానము ఈ జన్మకు అక్కరకు రాదు, మరో జన్మకు అక్కరకు వస్తుందట. ఓ తల్లి ఉంటుంది, నా కడుపు లోపల కొడుకులు ఉంటాలి, బిడ్డలు ఉంటాలి, నేను అమ్మని కావాలని చెప్పి వారానికి 4 దేవుళ్ళకు ఉపవాసం ఉంటది. ఆ తల్లి గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు ఉంటారా? తల్లి ఉంటుంది, ఎంగిలి చేత కాకిని కొట్టది. మరి పిల్లికి బిచ్చం పెట్టు చుట్టాలు రానిపోయి జనం వచ్చిన నిండా దానికి లగ్గం కూడా ఆశం లేదు, పుట్టా పుడుతూనే ఉంటారు. ఇక పుట్టిన వాళ్ళు అంటారా? పుట్టిన వాళ్ళను ఏమైనా వారానికి 4 ఒక్క పోతులు, వారానికి 4 దేవుళ్ళకి మొక్కుతుంది, వెనకేం లేదు ముంగటే లేదని ఎక్కిరిస్తారట. కానీ ఆడవారికి నాయన ఈ జన్మలోపల చేసుకున్న దాని మరో జన్మకు ఒక్కరికి వస్తుందట. తల్లి శకుంతలదేవి ఏ జన్మలోపలి ఏ పుణ్యం చేసుకున్నదో అలా మాకునందరి వాడికి చేతులెత్తి ముఖ ముందుకి 2 కొడుకులకు జన్మనిచ్చినది. మరి నాడు మాత్రమైన 21 రోజు నాడు ఆ 2 కొడుకుల పేరైన సూర్యసేన మహారాజు, చంద్రసేన మహారాజు అని చెప్పి 2 కొడుకుల పేరు పెట్టింది. ఆట వెంచ కొడుకుల నోట వెంచుతున్నది, నోట వెంచ కొడుకుల నాట వెంచుతున్నల్లారి ముద్దుగారి చేతుల బంధువులే కన్న కొడుకులు ఏనాడు వెంచుతున్నదో. ఎల్ల ప్రాయం లోపల అక్షరాభ్యాసం నేర్పించేది కన్న కొడుకులు నాడు మాత్రం 24 ఏళ్ళ కొడుకులు పెరిగిన కొడుకులు చూడబోతుంటే 3 ముగ్గురు 2 నిమిషాలు మంచి బాగున్నారు. 2 కొడుకులు నాడు మీ అంత చందాలు చూడుతున్నట్టు కొడుక, మీ అంత చందాలు ఓర్వలేక మీరు తోటి నడిచిపోతే మీ మీద బట్ట కాసి మీరేసి బదులు చేస్తారు కావచ్చు అన్నదా. అటువంటి నాయన 2 కొడుకులకు 2 మాత్రమే పని పెట్టి రాజుల పిల్లలు తీసుకొచ్చి మరి నాయన సూర్యప్రభదేవిని చంద్రప్రభదేవిని 2 కొడుకులకు జన్మనిచ్చింది కన్న తల్లి నేడు. సంబరపడుతున్నారు వాళ్ళ సంగతిగా చూడరు ఉండదు అన్న తల్లారా. మన తెలంగాణ లోపల ఏడాదికి 12 నెలలకు ఒక పండుగ భగవంతుడు పెట్టిడు నాయన, లేనోడికి పెట్టిన నెలకు ఒక పండుగ, ఉన్నోడికి రోజు దసరా పండుగ. లోపల వస్తున్నది ఆడవాళ్లకు పవిత్రమైన పండుగ. ఏ పండుగనయ్యా? అది బతుకమ్మ పండుగ వస్తున్నదే అమ్మా. పూర్వకాలం లోపల ఆడబిడ్డలు గారి నాయన బతుకమ్మ పండుగ 15 రోజుల ముందర అమ్మగారి ఇంటికి పోదు, అత్తగారి ఇల్లు తొవ్వలి వదిలి 2 కోడళ్ళు నాయన సూర్యప్రభ చంద్రప్రభ ఏనాడు మాత్రమైన తల్లి గారు పరమటి రాజు ఏనాడు ఆ యొక్క బతుకమ్మ పండుగ ఏనాడు తోలకపోను వచ్చినారు. 2 కోడళ్ళు గుణవంతులు జ్ఞానవంతులు నాడు అత్తమ్మ దగ్గరికి వచ్చి అత్త బాగా యొక్క అత్తమ్మ పాదాలు మొక్కిరి. అత్తమ్మ మామయ్య మీ పాద పద్మాలకు 10,000 నమస్కృతులు తల్లి, మా తల్లి గారి ఇల్లు సల్లగున్నన్ని రోజులు బతుకమ్మ పండుగ రోజులు నాడు మేము వెళ్ళిపోతాం, 2 కోడళ్ళు వెళ్ళిపోతున్నారే. నాడు శకుంతలదేవి వెళ్ళిపోయే 2 కోడళ్ళ కళ్ళ చూసనే అమ్మా లగ్గమైన నుంచి నా 2 కోడళ్ళు కడుపులో పుట్టిన కన్నా బిడ్డ లెక్క చూసుకున్న ఎల్ల బతుకమ్మ పండుగ రోజున 2 కోడళ్ళు వెళ్ళిపోయారు నాయన. నా గర్భవాసవంతు చిన్నారి బిడ్డ ఉన్నట్టుండే ఎల్ల బతుకమ్మ పండుగ రోజున పెద్ద బతుకమ్మ నేను పట్టుకోరిపోతుంటే చిన్నారి గౌరమ్మ పట్టుకొని నా బిడ్డ నా ఎంబడి రాకపోవునా. కడపలో పుట్టిన కన్న బిడ్డ లేకపోయి అంటున్నదే అమ్మా.
కాదు పొల్లు పోను కాదు ఇంతటి ముద్దది కాదు బుడతల వెంట తుంగపోతు ముద్దలుగా సున్ని వేసినట్టుండే అని అడిగేది కాదు తులసమ్మ కాదు నంది నారాయణ కాదు పంది పరమేశ్వరుడు కాదు ఆ యొక్క పిచ్చకుంటోడు ఎనాడికి కోటోడు కాదు కోట్ల శ్రీమంతం ఇచ్చిన ఎనాడికి కోడల్ని బిడ్డ కాదు అధిక సంపాదించిన అల్లుడు కొడుకు వాడయ్యా కోడదానికి పెట్టిన సొమ్ము కోడికి వచ్చిన నూకలు ఒకటేనాట మరి కోడికి నూకలు వస్తే ముక్కినంత సేపు ఆకిట్టుంటది ముక్కు నాలుగు రాసిందంటే ఎవడు వచ్చింది కూడా ఆదుకుంటది మరి నాడు మాత్రమే కోడికి నూకలు వచ్చినట్టు ఇటు ముక్కడు ముక్కు వెళ్ళిపోతుంది మరి ఒక అత్తకు నలుగురు కోడలు అందరు కోడలని అత్తకు ప్రేమ ఉంటుందా అత్త మెచ్చిన కోడలన్నా కావాలి అవసరం మెచ్చిన బంగారం అన్న కావాలి ఏమన్నా నలుగురు కోడలు ఉన్నారనుకో ఏదో ఒక కోడల మీద ప్రేమ ఉంటది చిన్న కోడల మీద లేకపోతే మేన కోడల మీదనో లేకపోతే మాటిన కోడల మీద ఏదైనా సాకి చేసే కోడల మీద ప్రేమ ఎక్కువ ఉంటది ఆ ప్రేమ గల కోడలకి ముగ్గురు కోడల తెలియకుండా 50,000 రూపాయలు ఎక్కువ అవుతుంది అతులం బంగారం ఎక్కువ అవుతుంది ఆ ప్రేమ గల కొడుకు అత్త వచ్చినాడు మామ వచ్చినాడు భరణము చూడంగా మా ఈనాడు మాత్రమే నాకు ఆనంద సాటుకు ఆడబిడ్డల సాటుకు మా బావల సాటుకు ఆనంద సాటుకు ఈనాడు నాకు 50,000 ఇచ్చిన మీద చెప్తారా నాకు తులం బంగారం ఇచ్చామని మీద పడి చెప్తుందా అదే కడుపులో పుట్టిన అయితే కాదే అమ్మా కన్న రాజ్యం ఆ బిడ్డలు లెక్క తల్లిదండ్రి మరణం అర్థం విన్న కన్న బిడ్డ చేరంట తలకంట తలబంట తాళబంట నాయ్యా నువ్వు వేడబోతువి నావా నువ్వు వేడబోతువి అని సచిన తల్లిదండ్రి మీద పడిగాదే అమ్మా సబ్బంట వర్ణము లోకము చూడండి బాబా నా కష్టం చూసినవా నా బాధలు చూసినవా నా ఇబ్బందులు చూసినవే అన్నదమ్ముల సాడుకున్నది లేకి సంసారం అని అవ్వా నాకు వయసు ఇచ్చినవ్వా లేకపోతే ఇచ్చినవ్వా నా కడుపు చూసినవ్వా నా పిల్లలు చూసినవని లోకమంతా చూడంగా బిడ్డ ఎడుతుంటే నాయన అన్నదమ్ములకి ఇట్లా వేషానికి వచ్చినాకరే మీతో నేను ఉంటలే వచ్చినంత నాకు దమ్ము లేదని కొట్లాడిలో పడి మాట్లాడుతుంది ఆడవిల్ల అదే కోడల్ని మాట్లాడుతుందా మరి నాడు మాత్రమే అయినా ఇబ్బంది దినమంతా కొడుకుల కన్నా శ్రీమంతులు అలా అని చెప్పి నేను సంబర పడ్డాను ఆయన కుక్కి మంచాల పడ్డాడు ఎరనాడు మాత్రం కోడలు దగ్గరికి వస్తారా నేను వచ్చినాడు మీద పడిపోలేదు అంటారా ఈ రాజ్యం ఉండి ఎవరి బాలు ఈ దేశం ఉండి ఎవరి బాలు బంగారం ఉండి ఎవరి బాలు శ్రీమంతం ఉండి ఎవరి బాలు వీటిని కన్న తల్లిని కావాలన్నది నా భర్త కచ్చిన దిగి ఇంటికి వచ్చిన వాడినాదా కోటొక్క దేవుడికి 101 పూజలు వేసి కొడుకుల తోడ బిడ్డని అనుకుందామని ఒక్క మాట చెప్తున్నా అని మధ్యలో ఒక మాట పెట్టుకున్నది కన్న తల్లి శకుంతలదేవి అంతాపురంలో ఉన్నది ఆ తల్లి సంగతి ఆ చోట ఉన్నది కానీ రాజ్యాన రాజు నాడు మాత్రం రాజ్య పరిపాలనేశ్వరుడు జాగంట కొట్టిన కచేరి బంధు పెట్టిన కొడుకులార మంత్రులారా నా భార్య ఉన్న భవనాల బయటికి నేను వెళ్ళిపోతున్నా బిడ్డ ఎందుకంటే నా భార్య శకుంతలదేవి నేను వేదకు కూడా కన్నది నీళ్ళు దాకా పరమపాతిగా తిరుమల పడుతున్నది నా కొడుకు రానొక గడియ పోనొక గడి ఎక్కడ ఒక గడియ పడక 3 గడియలనుకో మరి నా కొడుకులారా నేను వచ్చేదాకా నాడు చేసే దహనం బంధు పెట్టకుర్రి పురుషు దొరికిందని కుశాలపడకుండ్రి దొరికిందని పక్క పక్క నవ్వకుండ్రి ఎదిగిన కొద్ది ఓది ఉండాలి ఓపికున్నానికి వరంగల్లో పడిన ఓపిక లేనుడు ఓసు వెయ్యాల బాలన్నాడు మంత్రుల చేతిలోపల రాజ్యం పెట్టి కాలి హడిక తోడి మీద కదర్త పోరడు గుర్రాలు శోభలకేటి పంచకలి హరిగుర్రం తీసుకోరి